పరిస్థితి అని చెప్తున్నారు. మరి దీని వెనకాల కుట్ర చేసిన వాళ్ళని ఏం చేయాలి? అది ప్రజల ఆస్తి కదా. సో 2014 నుంచి ఇప్పటిదాకా చెప్పిన అబద్ధాలు ఇప్పటిదాకా చేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా మరి ఎంతమంది మీద కేసులు పెట్టాలి? పైగా హెచ్చరికలు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. రేపు పొద్దున మేము వస్తే రెడ్ బుక్ మెయింటైన్ చేయడం మాకు తెలుసు, మేము కూడా తీసుకెళ్ళి జైల్లో పెడతాం, మొత్తం అందరూ కూడా జైల్లో ఉంటారు. అంటే ఎవరిని హెచ్చరించడం, ఎవరిని బెదిరించడం? ఇది 2014 నుంచి కూడా ఇదే పని. జగన్మోహన్ రెడ్డి మాట తీరు కానీ ఆయన చర్యలు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు అప్పటి నుంచి కూడా ఇదే పని. అందరినీ హెచ్చరించడం, చంపేయాలనడం, కాల్చి చంపమనడం, ఉరి తీయాలనడం. ఆయన మాట్లాడవచ్చు, ఆయన గురించి కనీసం ఆయన పిచ్చి పనులు చేస్తున్నాడు, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్నా కూడా నేరం. అస్సలు పొరపాటున మాట్లాడకూడదు. ఆయన అందరికంటే తెలివైనటువంటి వాడు, మిగతా వాళ్ళందరూ తెలివి తక్కువ సన్నాసులు. వాళ్ళు మాత్రం బూతులు తిట్టచ్చు. ఆయన ఏదైతే పోలీస్ సంస్మరణ సభలో మాట్లాడినటువంటి మాట ఉందో, నా తల్లిని ఇలా అన్నారు ఇది అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పుకున్నాడు, ఎక్కడైతే చెప్పకూడదు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అదే మాటను పవన్ కళ్యాణ్ తల్లిగారిని ఉద్దేశించి అనలేదా? మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అప్పుడు? ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి రైతులకు సంబంధించి, అమరావతి రైతులకు సంబంధించి, లేదు శ్రీకాకుళం రైతులకు సంబంధించి ఇదే మాట మాట్లాడలేదా? మరి అక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు. కొడాలి నాని, బిఎఫ్ మోసూదన్ రెడ్డి, ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీ నేతలు, రోజారెడ్డి, ఆఖరికి ఆవిడ కూడా దళితులను అవమానించేలాగా ఇన్ని మాటలు మాట్లాడితే మరి ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు మరి వీళ్ళెవరిని వాళ్ళ తల్లులు కనలేదా? వాళ్ళ తల్లులకు గౌరవం లేదా? వాళ్ళ కుటుంబం లేదా? వాళ్ళకి కుటుంబ వాల్యూస్ అనేవి లేవా? విలువలు లేవా? మరి ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? మరి అప్పుడు ఆపలనప్పుడు దీన్ని ఎవరు డైరెక్ట్గా అనలేదే? డైరెక్ట్గా ఎవరు అనలేదు కదా. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేత ఒక ఆయన చెప్తున్నాడు ఏంటంటే, అమ్మ మొగుడు అనడము ఇది అంటే ఏదో సర్వసాధారణంగా రాయలసీమలో మాట్లాడేటువంటి మాట, ఇది అంతకుమించి ఏం కాదు అని చెప్పి. మరి నార్త్ ఇండియాలో కూడా మాట్లాడితే ఇదే మాట మాట్లాడతారు, ఈ బోస్డీకే అనేటువంటి మాట మాట్లాడతారు. సరే, దానికి ఇంకా వేరే ఏం చెప్పారనుకోండి, సంస్కృతంలో ఇంకోటి ఉందని దాని గురించి నేను మాట్లాడను. ఎందుకు నువ్వు మాట్లాడించడం? నీ నేతలు ఏం చేసినా కానీ ఆ రోజు ఒకనొక నటీమణిని పెట్టుకొని వాళ్ళకి సంబంధించి ఎలా మాట్లాడించారు, ఏం చేశారు అనేది అందరికీ తెలిసిందే. 14 to 19 ఎన్నికల తర్వాత ఏం చేశారో తెలిసిందే. ఎవరి మీద దాడి చేశారు, ఎవరెవరికి దెబ్బలు తగిలాయి, ఎవరి ఆస్తులు కోల్పోయారు, ఎవరు ప్రాణాలు కోల్పోయారు, ఇవన్నీ కూడా తెలిసినవే. మరి అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయాడు? రెండోది, పడవలకు సంబంధించి లేదు వరదలకు సంబంధించి వీళ్ళకు ఉన్నటువంటి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కుమ్మక్కై చేస్తున్నటువంటి ఆరోపణలు వీళ్ళ సంస్థల ద్వారా వరదల్లో అసలు ప్రభుత్వ సహాయ సహకారాలు ఎక్కడా అందట్లేదు, ఏం చెయ్యట్లేదు అని చెప్పి ప్రచారాలు, దిక్కుమాలిన ప్రచారాలు. మరి ప్రభుత్వం వీళ్ళని ఏం చేయాలి? నెగ్లిజెన్స్ అనో లేదంటే తప్పుడు ప్రచారాలను కేసు పెట్టొచ్చు కదా. లేపేస్తాను, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే చాలు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళని ఏం చేస్తాను అన్నటువంటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఈరోజు నిస్సిగ్గుగా నిర్లజ్జగా సమాజంలో తిరుగుతూ ఉంటాడు. ఏం చేయడానికి లేదు, అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ చేస్తే అదిగో దళితుల మీద దాడి చేసేస్తున్నారు, దళితులను నోరు నొక్కేస్తున్నారు, దళితులను అరెస్ట్ చేసేస్తున్నారు, వచ్చేస్తారు దళిత సంఘం మేధావులు అనే ముసుగులో ఉండేటువంటి సంఘ విద్రోహ శక్తులు. మరి ప్రొఫెసర్ ప్రస్తుత ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు, ఆయన దళితుడు కాదా? ఆయన మీద దాడి చేసినప్పుడు, వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు, వారి కుమార్తె గురించి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు అప్పుడు వీళ్ళెవరికీ కనిపించలేదా? దళిత నేతలు ఎంతమంది లేరు? వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్, ఆవిడ గురించి మాట్లాడినప్పుడు, వ్యక్తిత్వ హననం చేసినప్పుడు అప్పుడు గుర్తు రావట్లేదా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి? ఎక్కడున్నారు వీళ్ళందరూ అప్పుడు మాట్లాడడానికి? ఈరోజు తేలాలి ఏదో ఒకటి ఖచ్చితంగా. వీళ్ళ గురించి, వీళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి అనేది ప్రజలు తెలుసుకోవాలి. మాట్లాడితే చెప్పుకుంటున్నారు కదా, 39.5% ఓటు బ్యాంక్ అంటే 40% ఓటు బ్యాంకు, 5th లార్జెస్ట్ పార్టీ అసలు ఓటు బ్యాంక్ కలిగి ఉన్న దాంట్లో మాది అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా. వేసినటువంటి వాళ్ళకి చెప్తున్నా, ఒకసారి తెలుసుకోండి. మీరు ఎందుకు ఓట్లు వేశారు దీని గురించి అనేది ఒకసారి తెలుసుకోండి. టెక్నికల్గా ఏమంటారు, 3 రోజుల ముందే తెలుసని. 28వ తారీఖు ఐఎండి ఈ వెదర్ రిపోర్ట్కి సంబంధించి వర్షాలు వస్తాయి, భారీ వర్షాలు వస్తాయి, వరదలు ఇలా వస్తాయని ఎవరు చెప్పలేదు. మళ్ళీ చెప్తాం, 17 రోజులు ఏకధాటిగా 24 గంటలు వర్షం కురిస్తే ఎలా ఉంటుందో ఒకే ఒక్క రోజులో అంత వర్షం కురిసింది. ఎవరైనా ఊహిస్తామా? ఎవరైనా ఊహించగలుగుతామా?
కళ్ళు మూసి తెరిచే లోపల విపత్తు మీద పడిపోయింది. ఎవరు మాత్రం ఊహించగలరు? ఏమైనా దైవాంశ సంభూతుల అందరూ? కరోనా వచ్చినప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుంది అన్నారుగా, పారాసెటమాల్ టాబ్లెట్లు అని చెప్పి ఇద్దరు 2 రాష్ట్రాల అప్పటి ముఖ్యమంత్రులు. ఏమైంది మరి ఆ బ్లీచింగ్ పౌడర్ తీరి? ఏమైంది? ఇవన్నీ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఒక పార్టీ, ఒక కులం, ఒక వర్గం అంటగట్టేస్తారు. మరి వీటి ప్రజలకు నిజాలు ఎలా తెలియాలి? ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎలా తెలుసుకోవాలి వీటికి సంబంధించి? ప్రతి దాంట్లోనూ విధ్వంసమే. 200 ఆలయాల మీద దాడులు జరిగాయి. మరి వాటి గురించి మాట్లాడరు. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ అభిప్రాయం. వాళ్ళు మాట్లాడినటువంటి దాని మీద మీది మొత్తం అంతా కూడా మీరు చేసిన తప్పే, చంద్రబాబు మీద నెగ్లిజెన్సీ కేసు ఎందుకు పెట్టకూడదు, 60 మందిని చంపేశాడు ఈ వరదల్లో, ఎందుకు కేసు పెట్టకూడదు మీ మీద? ఏం చేయాలి? ఆయన ఇంకా ప్రెస్టేషన్ నుంచి బయటకు వచ్చినట్టు లేడు సార్. ఈ మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ ఇంకా నేను ముఖ్యమంత్రిలాగే ఫీల్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన షాక్కి, ఆ షాక్ ట్రీట్మెంట్కి ఇంకా మనిషికి ఇంకా తేరుకోలేకపోతా ఉన్నాడు. ఇంకా ప్రజలు ఇచ్చిన షాక్ ఆ ట్రీట్మెంట్ దానికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన పుట్టకి అసలు ఈయన పరిపాలన విధ్వంసంతో మొదలైంది. ప్రజావేదిక విధ్వంసం నుంచి ఈరోజు మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నాయి. ఈయన వచ్చింది దేనికండి? నందిగం సురేష్ పరామర్శకు వచ్చి ఏం మాట్లాడతారు మీరు? ఆయన ఎందుకు జైలుకి వెళ్ళాడు దాని గురించి చెప్పరే? ఒక దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా ఉందండి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం? ఒక నీచ సంస్కృతికి పాల్పడి ఒక హంతకుడు, ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ షీటర్ని ఒక కేసులో, పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసిన కేసులో విత్ ఎవిడెన్స్, విత్ ప్రూఫ్తో అతను దొరికితే అతను జవాబు పలకరించడానికి వెళ్ళావు. పలకరించవచ్చు, మళ్ళీ దానికి కూడా రాజకీయం చేసి బురద తల్లి నీ బతుకంతా ఇంతేనా? కనీసం మారు ప్రజలంతా ఈరోజు 10 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు బుడమేరు ముంపు బాధితులు, వరద ప్రవాహంలో ఉన్న వారందరినీ ఆదుకుంటా రాత్రి ఇంటికి చేరి ప్రజల చివరి బాధితుల వరకు సహాయం అందించాలనే తపనతో ఆయన పనిచేస్తా ఉంటే, ఆ బుడమేరు బురద తీసుకొచ్చి ఇంకా బురద తల్దాం, ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలి, ఈ ప్రజలను ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచన తప్పితే ఇతనికి మంచి మనసు రాదు. ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం, ఇకనైనా ఈ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించు స్వామి. ఆ వినాయక స్వామి ఇప్పుడు నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి, ఆ వినాయకుని కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాయా. ఎక్కడైనా ప్రజల ఇబ్బందులు ఉంటే ఈ ముఖ్యమంత్రి నవ్వుతాడు. ఇప్పుడు శవాల దగ్గరికి వెళ్ళి ఎక్కడ శవం దొరికిద్దా అని ఎత్తుక్కుంటా ఉంటాడు. శవం దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి నువ్వు మాట్లాడే మాటలు ఏంటండి? అమ్మ ఎలా జరిగింది ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంది, ఎవరు చేశారని చెప్పి ఆ విధంగా మాట్లాడాల్సింది పోయి నేనుంటే ఆ పథకం వచ్చింది, నేనుంటే ఈ పథకం వచ్చింది. ఏంది నువ్వు వచ్చిన పథకాలు ఏం ఉద్ధరించావు, ఏం చేశావు? ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఆ పడవల సంగతి తేల్చండి. ఇప్పుడు పడవల గురించి మాట్లాడరు ఒకరు కూడా. ఆ పడవలు ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడిపోతే ప్రజలు క్షమిస్తారనుకుంటున్నారేమో. ఈ ప్రజలే పిచ్చోళ్ళు కాదు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఆడుకుందాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు ఆడుకున్నావు, నీకు తరం కాదు, ఇంకా నీ వల్ల కాదు. ప్రజలు తెలుసుకున్నారు నీ జీవన, నీ విధానాన్ని, నీ మనస్తత్వాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకొని ఒక్కసారి నీకు షాకిస్తే పోయి ఇప్పుడు బెంగళూరులో ఉన్నావు, ఇక్కడ కూడా ఉంట్లా. బెంగళూరు, హైదరాబాద్ కూడా పోవట్లేదు, బెంగళూరులో ఉండి అక్కడ నుంచి నీ కుటీల బుద్ధి, నీ కుటీల రాజకీయాలను అక్కడ నుంచి అమలు చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నీ పద్ధతి మార్చుకోమని చెప్పి కూడా ఒక్కసారి కూడా రాలేదు సార్. ఒక్కసారి కూడా కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారం లేదని చెప్పి లోకేష్ బాబు కానీ ఒక్కసారి కూడా కరోనా టైంలో 5 సంవత్సరాలు హైదరాబాద్ తలదోసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఒక్క రోజు 2 రోజులు బెంగళూరుకు పోయేసి రావడం కూడా చంద్రబాబు నాయుడు గారు రాలేదా, లోకేష్ గారు రాలేదా? 5 సంవత్సరాలు కరోనాలో 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు ఎక్కడున్నారు మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు ఒక చిన్న క్లారిఫికేషన్. కాదు మధుసూదన్ రెడ్డి గారు, ఇన్ఫర్మేషన్ అసంపూర్తిగా ఉంది.
పిచ్చోని చేసి ఆయన చంపేశారు. మధుసూదన్ రెడ్డి గారు అడిగితే ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్కసారి మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్నారు ఏంటంటే ఆయన సొంత ఇంటికి వెళ్ళడం కోసం 5 ఏళ్ల పాటు వెళ్ళలేదు, అందుకే ఆయన సొంత ఇంటికి వెళ్ళడం కోసం ఇప్పుడు అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒక్కసారి వెళ్ళొస్తున్నారు అని అన్నారు కదా. సార్ ముఖ్యమంత్రిగా పోవడానికి, ఆయన ఇంటికి పోవడానికి, ఈవెన్ పులివెందులకు కానీ బెంగళూరుకి కానీ ముఖ్యమంత్రిగా పోవడానికి కనీసం అంతా సరే ఒక 50 కోట్లు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. తను సొంతం కోసం, తన ఇంటికి పోవడం కోసం అంత డబ్బు ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ పోలేదు. ఇప్పుడు ఆయన ఏమైనా బంగారంతో రోడ్లు వేస్తున్నారా 50 కోట్లు ఖర్చు అవడానికి? ఇంటి చుట్టూ పెట్టుకోవడానికి, సెక్యూరిటీని పరదాలు కట్టించుకోవడానికి, చెట్లు నరికేయడానికి, హెలికాప్టర్ ఫ్లైట్ లేదు కింద మాత్రం సెక్యూరిటీ పెట్టాలి, దానికి ఖర్చు కాదు. ప్రభుత్వ భద్రతా వైఫల్యం వల్ల, మీ ప్రభుత్వ భద్రతా వైఫల్యం వల్ల నాకు అదే డౌట్ వచ్చింది, అందుకే అడుగుదాం అనుకున్నా. క్లారిఫికేషన్ అని అడుగుతున్నా ఆయన చెప్పట్లేదు. అవుతుంది. అవును, అధికారులు ఎందుకు బయటకు రాలేదంటే చిలక పలుకలు పలుకుతున్నారు సార్. సార్ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ఎన్నిసార్లు పెట్టారు? చెప్పండి.